పాలస్తీనా, యెమెను, లెబనాన్‌లో ఉన్నటువంటి హౌతీ, హెజ్బుల్లా, హమాసు తీవ్రవాదులని పట్టుకుని, వాళ్ళల్లో ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి సొరంగాలు తవ్వేవాళ్ళున్నారు. వాళ్ళని తెచ్చుకుని మన దేశంలో గనక జేస్తే కొత్త రియల్ ఎస్టేట్ వ్యాపారం విపరీతంగా వస్తది. ఇప్పటికే ఒక అపార్ట్‌మెంట్ కింద 2 ఫ్లోర్‌లు, పైన 10 ఫ్లోర్‌లు, 20 ఫ్లోర్‌లు, 50 ఫ్లోర్‌లు కడుతున్నారు గదా! అసలు ఈళ్ళు ఆ బంకర్‌లు గూడా కట్టేయగలరు. అద్భుతమైన సొరంగాలు కట్టేయగలరు. ఈళ్ళని అసలు ఆహ్, ఇజ్రాయెల్ యుద్ధం చేసి ఏళ్ల తరబడి ఎందుకు పట్టింది? 4, 5 ఏళ్ళు ఎందుకు పట్టింది? హమాస్ వాడు బయటకి కనపడడం లేపేస్తారు. ఆళ్ళేం చేశారు? పైన స్కూలు, కింద అండర్ గ్రౌండ్, అక్కడ ఆయుధాగారం, చివరికి ఒక సొరంగంలో నుంచి ఇంకో సొరంగంలోకెళ్ళడానికి అంటే పైన ఒక నగరం కనపడుతుంది. కింద ఇంకో నగరం. దాంట్లో టూ వీలర్‌లు, త్రీ వీలర్‌లు, ఫోర్ వీలర్‌లు అన్నీ ఏసుకు తిరగొచ్చు. చివరికి ఆయుధాలు ట్రాన్స్‌పోర్టేషన్ కూడా చేసుకోవచ్చు. అయ్యి తెలుసుకుని వాటిని ముయ్యడం, వాటిని ధ్వంసం చేయడానికి బోలెడు కాలం పట్టింది. హమాసోళ్ళు ఈలోపు చేయాల్సిన అరాచకాలన్నీ చేశారు. ఇప్పటికి ఇంకా ఎన్నున్నాయో తెలీదక్కడ. ఇవాళ ఇరాన్ దగ్గర చూస్తే అట్లాగే ఉంది. మన టెహరాన్‌లో పెద్ద ఎత్తున పేలుడెందుకు జరిగింది? ఎవరైతే ఆ ఖొమైనీ ఉండేటటువంటి ఏరియాలోనే ఒక అండర్ గ్రౌండ్ బంకర్ ఉంది. అందులో బంకర్ గాదు. అండర్ గ్రౌండ్ ఆయుధగారమే ఉంది. అన్ని రకాల వెపన్స్ అందులో ఉన్నాయి. అతను వెళ్ళడానికి కావాల్సినటువంటి కార్లు, గీర్లు నుంచి అన్నీ ఉన్నాయి. మొత్తాన్ని పేల్చి పడేసింది. బి-52 బాంబర్‌లు తీసుకొచ్చి పేల్చి పడేసింది. ఇప్పటికి గూడా ఇరాన్‌లో బోలెడన్ని ఆయుధగారాలున్నాయి. అయన్నీ ఇప్పుడు ఒక్కోటొక్కోటి ఎతికి బి-52 బాంబర్‌లతో ఎందుకు 2000 కిలోలు, 3000 కిలోలు మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని చెప్పబడేటటువంటి బాంబులేస్తున్నారంటే, అది భూమి లోపలికి చొచ్చుకుపోయి ఒక 300, 400 మీటర్ల లోపలికి చొచ్చుకుపోయి అప్పుడు పేలిపోతుంది. అప్పుడు ఆ పైన ఉన్నటువంటి బిల్డింగ్ ఉన్న ఇట్లా కింద కుప్పకూలిపోతుంది. అట్లాంటివి కట్టారు అన్నటువంటిది ఎట్లా తెలుస్తుందో ఒక ఎత్తయితే, ఇప్పుడు కొత్తగా సముద్రంలో ఇప్పటికే 62 షిప్పుల్ని ధ్వంసం చేసింది అమెరికా, ఇరాన్‌కి సంబంధించినయి. అన్ని షిప్పులు ధ్వంసం చేసిన హార్ముజ్ జలసంధి దగ్గర అమెరికా యుద్ధ నౌకలే ఉన్న అకస్మాత్తుగా దాడి చేసి ఎట్టా ఎళ్ళిపోతుందంటే, సముద్రం లోపల టన్నెల్స్ ఉన్నాయట. సముద్రం లోపల సొరంగాలున్నాయట. షిప్పులు ఎక్కడున్నాయి మిగతావి ఇరాన్‌వి ఇప్పుడు మన దగ్గరకొచ్చి రెండో, మూడో దాచుకుంది. శ్రీలంకెళ్ళి ఒకటో, రెండో దాచుకుంది టెక్నికల్ రీజన్ చెప్పి. అయి పోను మిగతాయి ఎక్కడున్నాయి అంటే టన్నెల్స్ సముద్రం లోపల పెట్టారట. అందులో షిప్స్‌నే తీసుకెళ్ళి దాచేసారట. ఇది కొత్త సంచలనం. వాళ్ళు టెక్నికల్‌గా చాలా ఎక్స్‌పర్ట్ అయినట్టు. ఎంతవరకు వాస్తవమో తెలియాలి.